హాయ్ అండి. ఇవాళ మనం పల్లి చిక్కీ లాగా మకానా చిక్కీ చేసుకుంటున్నానండి. ఇవి మా వాడి స్నాక్స్ బాక్స్ అండి. దానికి కానీ నేను 1 కప్పు మకానాని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. మకానా బాగా ఫ్రై అయిందో లేదో చెక్ చేయడం, మకానాన్ని ఒకదాన్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే అది ముక్కలు ముక్కలుగా విరిగిపోవాలండి. అప్పుడు బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులో మనం నువ్వులు కూడా వేసుకున్నానండి. నువ్వులు కూడా చిటపట్లు ఆడే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు నేను ఇంకో బాండిల్ పెట్టుకొని మన మకానాకు సరిపడా జాగరీ వేసుకున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు వాటర్ వరకు వేసుకున్నాను. ఈ జాగరీ మొత్తం కరగడం కోసం అని 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఎక్కువ వాటర్ తీసుకోకూడదు, అప్పుడు పాకం సరిగా రాదు. దీన్ని బాగా పాకం పట్టుకోవాలండి. ఇప్పుడు ఇది పాకం వచ్చిందా లేదా అని చెక్ చేయడానికి మనం ఇంకో గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకుందాము. అది తెల్ల గిన్నె అయితే చాలా బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పిందండి. ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను. ఇలా వేసినప్పుడు స్ప్రెడ్ అయిపోతే అది ఇంకా పాకానికి రానట్టండి. ఇంకోసారి ట్రై చేద్దాము. ఇప్పుడు ఇది పాకానికి వచ్చేసిందండి. చూసారా, మొత్తం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ పాకం అండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నదంతా ఇందులో వేసేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఫాస్ట్గా, లేకపోతే బాండిల్కి అంతా అతుక్కుపోతుంది. అంతే అండి, మకానా చిక్కీ రెడీ అయిపోయింది. మా వాడి స్నాక్స్ బాక్స్కి పెడుతున్నాను. మా వాడికి ఇదంటే చాలా ఇష్టం అండి. వీక్లో 2 days అన్నా నేను ఇలా పెడతాను. అలానే మా వాడికి లంచ్ బాక్స్కి బెండకాయ తాలింపు అన్నం పెడుతున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.